ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ పరబ్రహ్మణే నమః. హరి ఓం. స్కాంద పురాణాంతర్గత వైష్ణవ ఖండమందలి శ్రీ వైశాఖ మహాత్మ్యములోని 13వ అధ్యాయం పురాణ ప్రవచనం చేస్తూ ఉన్నాం. ఈ అధ్యాయమున నారద మహర్షి అంబరీషునకు అశూన్య శయన వ్రతమును గూర్చి తెలియచేస్తూ ఉన్నారు. మిథిలాధిపతి అగు శృతకీర్తి ఈ విధంగా పలుకుతూ ఉన్నారు. శృతదేవ మునీశ్వర, దేవతలచే ఉపదేశింపబడినదియు మన్మధుని భార్యగు రతీదేవిచే ఆచరింపబడినదియు అయిన అశూన్య శయన వ్రతమును ఏది కలదో దయవుంచి ఆ వ్రత విధి విధానమును నాకు సవివరంగా తెలియచేయండి అని అడిగినారు. ఈ ప్రకారముగా శృతకీర్తి అడుగగా శృతదేవ మునీశ్వరుడు ఈ విధంగా చెబుతూ ఉన్నారు. ఓ రాజా, పాపములను పోగొట్టునదియు లక్ష్మీదేవికి విష్ణుమూర్తిచే చెప్పబడినది అగు ఈ అశూన్య శయన వ్రతము చెప్పుచూ ఉన్నాను, వినుము. శ్రావణే శుక్లపక్షేతు ద్వితీయాయాం మహీపతే అశూన్య శయనాఖ్యం తద్గ్రాహ్యం వ్రతముత్తమం. ఓ రాజా, అశూన్య శయనము అనెడు ఈ శ్రేష్టమైన వ్రతము శ్రావణ శుక్ల విదియ దినమున ఈ వ్రతమును ప్రారంభించవలెను. ఈ వ్రతము శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవికి ఉపదేశం చేసినారు. ఆ వ్రతమును ఆచరించినచో నీలమేఘశ్యాముడగు శ్రీమన్ మహావిష్ణువు లక్ష్మీ సమేతముగా ప్రసన్నుడై సర్వ పాపములని పోగొట్టి సమస్త శుభములని సర్వ సంపదలని ప్రసాదించి భార్యాభర్తలు ఇరువురు కూడా జీవితాంతము కలిసి జీవించేటట్లుగా లక్ష్మీనారాయణులు ఆ దంపతులని అనుగ్రహిస్తారు. సఫలమైన గృహస్థు జీవనము గడిపి సర్వసంపదలు పొందుటకు కారణమైనటువంటిది అశూన్య శయన వ్రతము. ఈ వ్రతమును ఆచరించువారు శ్రీమన్ మహావిష్ణువుని అర్చించి చతుర్విధములైనటువంటి భక్ష్యములు వండి నివేదన చేయవలెను. కుటుంబము కలిగిన సద్బ్రాహ్మణుని పూజించి వారికి 4 రకములైనటువంటి భక్ష్యములను వాయనముగా ఇవ్వవలెను. బంగారము లేదా వెండి లక్ష్మీనారాయణ యొక్క ప్రతిమను చేయించి పట్టు వస్త్రములు, తులసి మాలికలు మున్నగు వానితో అలంకరించి తెల్లని పుష్పములు, సుగంధ వస్తువులతో పూజించవలెను. ఈ విధముగా శ్రావణమాసము మొదలు 4 మాసములు శ్రావణము, భాద్రపదము, ఆశ్వీజ మాసము, కార్తీక మాసముల యందు శ్రీమన్ మహావిష్ణువుని లక్ష్మీ సమేతముగా పూజించవలెను. ఈ 4 మాసములు వ్రతము చేయనంత వరకు హవిస్సుకు సంబంధించిన అన్నమునే అనగా పాయసమునే భుజించవలెను. అలాగే శయ్యాదానములు, వస్త్రదానములు చేసి బ్రాహ్మణ భోజనము, దంపతుల పూజ ఆచరించవలెను. అటు తదుపరి మార్గశిరము, పుష్యము, మాఘము, ఫాల్గుణ మాసముల యందును లక్ష్మీ సమేతుడైన శ్రీమన్నారాయణ్ణి పూజించవలెను. మార్గశిరము మున్నగు 4 మాసముల పారాయణ యందు విష్ణు గాయత్రి మంత్రమును జపించి హోమము చేయవలెను. తదుపరి చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢ మాసముల యందు శ్రీహరిని రుక్మిణీ సహితముగా ఎర్రని పుష్పములతో పూజించవలెను. చైత్రాది చాతుర్మాసముల యందు పురుషసూక్త మంత్రములచే హోమము చేయవలెను. పంచామృతములను, పాయసమును, నేతితో వండిన బూరెలను నివేదించవలెను. భూదేవి సహితుడైనటువంటి శ్రీమన్ మహావిష్ణువుని అశూన్య శయన వ్రతముతో ఆషాఢశుద్ధ విదియ వరకు ఆరాధన చేసి అర్చించి అష్టాక్షరీ మంత్రముచే హోమము చేయవలెను. శ్రావణాది మాస చతుష్టయమున పూజ, హోమము, భక్ష్య నివేదనములు చేయవలెను. లక్ష్మీనారాయణ ప్రతిమను శ్రావణాది మాస చతుష్టయ పూజకు ముందుగానే దానము చేయవలెను. శ్రీకృష్ణుని యొక్క ప్రతిమను మార్గశిరాది మాస చతుష్టయ పూజ మధ్యమమున దానమివ్వవలెను. చైత్రాది మాస చతుష్టయ పూజాంతము వెండి వరాహమూర్తిని దానము ఇయ్యవలెను. అప్పుడు కేశవాది 12 నామములతో 12 మంది బ్రాహ్మణులకు యథాశక్తిగా వస్త్రాలంకరణములు చేసి దక్షిణ సమర్పించవలెను. నేతిలో వండిన బూరెలు ఒక్కొక్కనికి 12 చొప్పున
దానము ఇవ్వవలెను. ఒక మంచమును పరుపును ఉంచి దానిపై కంచుపాత్రపై సర్వాలంకార భూషితగు లక్ష్మీనారాయణ యొక్క ప్రతిమను ఉంచి విష్ణు భక్తుడు కుటుంబవంతుడు బ్రాహ్మణునకు ఇచ్చి బ్రాహ్మణ సమారాధన చేయవలెను. దాన మంత్రము చెప్పి దానము చేస్తూ, ఓ విష్ణుమూర్తి, జనార్దన, ఆదిశేషువుని శయ్యగా చేసుకొని లక్ష్మీ సహితమై ఉన్నట్లుగా నిరంతరము నీవు నీ భార్య అయిన లక్ష్మీదేవితో ఏ విధంగా అయితే ఉంటావో అదే తీరుగా నా శయ్య కూడా నిరంతరము శూన్యము కానిదై అశూన్యమై నేను జీవించినంత పర్యంతము నా భార్య కూడా నాతో జీవించి ఉండే విధంగా అనుగ్రహించు. భార్యాభర్తలు ఇరువురు కూడా కలిసి జీవించే విధంగా అనుగ్రహించు అంటూ శయ్యను దానము చేయవలెను. శృతదేవ మహారాజా, నేను నీకు ఈ వ్రతమును పూర్తిగా వివరించి ఉన్నా. విష్ణు సాయుధ్యమును పొందుటకు ఈ వ్రతమును తప్పక ఆచరించవలెను. మహారాజా, నీవు అడిగిన అశూన్య శయన వ్రతమును సంపూర్ణముగా వివరించి ఉన్నాను. ఈ వ్రతము యొక్క విధి విధానమునంతయు వివరించి ఉన్నాను. మరియు ఇంకా ఏదైనా వినవలెను అని కోరిక ఉన్న ఎడల దానిని అడుగుము అని అనగానే శృతకీర్తి మరలా ఈ విధంగా అడుగుచూ ఉన్నారు. ఓ మునీశ్వర, వైశాఖ మాసమున గొడుగు దానమిచ్చినందువలన కలిగడు మహత్తరమైనటువంటి ఫలమును సవిస్తరముగా తెలియచేయండి. మహాముని, వైశాఖమున ఛత్రదానము చేసిన వచ్చు పుణ్యమును వివరింపుము. శుభకరములై వైశాఖమాస వ్రతాంగ విధానములు ఎంత విన్నను నాకు తృప్తి కలుగటలేదు అని తెలిపినాడు. ఇతి శ్రీ స్కాందపురాణాంతర్గత వైష్ణవఖండ వైశాఖ మహాత్మ్య త్రయోదశోధ్యాయః. సర్వం శ్రీనారాయణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. అపుత్రా పుత్రిణః సంతు, పుత్రిణః సంతు పౌత్రిణః. అధనా సధనా సంతు, జీవంతు శరదాం శతం. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి.